హలో హాయ్ హాయ్ హాయ్. అందరికీ హాయ్. అంటే సో అంటే అందరికీ చాలా హాయ్. చాలా సాంప్రదాయంగా ఉన్నారు ముగ్గురు. అంటే సాంప్రదాయం పాటిస్తున్నారు అంటే పద్ధతి. అలా ఏం లేదండి. అంటే ఎస్కే గారు చూస్తుంటే నాకు ఆ సాంగ్ గుర్తొస్తుంది. నాకు ఏం గుర్తు రావట్లేదు. అంటే ఒక్కొక్క పేజ్ ఒక్కొక్కరిని ఇండివిజువల్గా అయితే ఓకే, కానీ ఒకేసారి ఇంత సామూహిక ఆ, అలా అనాలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అంటే రాబోయే రోజుల్లో ఎస్కే గారి స్పీచ్లు కూడా సినిమాల్లో ఉండబోతున్నాయని బాగా మంచి టాక్ వస్తుంది. మీ థ్యాంక్స్ టు స్పీచ్లు త్రివిక్రమ్ గారు. అంటే ఈరోజు మైక్ ఏమి ఇస్తారు కదా సార్. అంటే ఆ రోజు కూడా ఇసరలేదు. సార్ ఇప్పుడు అంటే ట్రూ లవర్ అంటే చాలామందికి ఏంటంటే లవ్ అనేది కామన్, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. సో ట్రూ లవర్ అండ్ ఇన్ ద సెన్స్ ట్రూ లవ్ మీకు ఉందా? అంటే మీ లైఫ్లో ట్రూ లవ్ అంటే చాలా ఉన్నాయి, మొన్న చెప్పారు ఒక ప్రెస్ మీట్లో. బట్ ఏది ట్రూ అంటే అన్ని ట్రూ లవ్ ఏనంటారా? ఆ సీజన్లో ఏ సీజన్కి ఆ సీజన్ ట్రూ లవ్. ఆ తర్వాత దాని నుంచి ఇంకో దాన్ని ప్రవేశించాడు కూడా ఓకే, అది ఫేక్, ఇది నిజమైందని అనుకుంటాం అనమాట. అంతే అంటారా సార్? అంతే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి సార్ మీ అంటే ప్రెసెంట్ లవ్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. కంటిన్యూ అవుతున్నాయి ఉన్నాయి. అంటే సినిమాలతో పాటు వస్తున్నాయా లేదంటే అది ఒకటి? లేదు, అదొక ఇండివిజువల్, ఒక నిరంతరంగా జరిగే ఒక ప్రక్రియ. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి అంటే లవ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంది. అది బ్రేకప్పా లేదా మేకప్పా లేదా ఇంకేదైనా కావచ్చు, బట్ అదైతే ఉంది. అంతే. సో మీ లైఫ్లో మేడం హీరోయిన్, మీ లైఫ్లో లవ్ అంటే ఏంటి? యాక్చువల్ వాట్ ఈస్ లవ్ ఫర్ యూ? లవ్ అనేది అందరికీ ఉండే కామన్ ఎమోషన్ అండి. నేనైతే ఒక మ్యాన్కి అండ్ ఉమెన్కి ఉండే రిలేషన్షిప్పే లవ్ అనేది నేను అలా కన్సిడర్ చేయను. ఇట్ కుడ్ బి ఇద్దరు అమ్మాయిల మధ్యన మీద ఉండొచ్చు, ఇద్దరు అబ్బాయిలకి ఉండొచ్చు, నాకు జస్ట్ సినిమా పైన ఉండొచ్చు, లేదా జస్ట్ నేను మామూలుగా కూడా కూర్చొని కూడా ఐ కెన్ బీ ఇన్ లవ్ విత్ మై సెల్ఫ్. సో లవ్ ఈజ్ అ వెరీ యూనివర్సల్ ఎమోషన్ అండ్ దట్స్ హౌ ఐ సీ ఇట్. ప్రెసెంట్ ఎలా ఉంది స్టేటస్ అంటే? ఏం స్టేటస్ అండి? వాట్సాప్ స్టేటసా, ఇన్స్టాగ్రామ్ స్టేటసా? ఇన్స్టా ఈజ్ యూ కంప్లీట్ యూ అండి. నా స్టేటస్, నా బయో మీరు చూస్తే నీకు నువ్వే అంతే అని నేను పెట్టుకున్నాను ఎప్పుడు. ఎందుకంటే నాకు కొంచెం సార్ పబ్లికే సార్, నాకు ఒకటే నాకేం లేదు సార్, మీరు చూసుకోండి. ప్రైవేట్ అకౌంట్ అయితే నాకైతే ఏం లేదు. అయ్యో సార్. అంటే అంటే టైటిలే ట్రూ లవర్ కదా. అవునండి. ఇప్పటివరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి మీకు? అంటే ఇన్స్టాలో కావచ్చు, మీరు చెప్పినట్టే ఎక్కడైనా హౌ మెనీ అంటే కౌంట్లెస్ అని నాకు చెప్తారు కదా. కౌంట్లెస్ అని కూడా కాదండి, అంత పర్టికులర్గా లేదు సార్. ఇలా పని కట్టుకొని ఇన్ని వచ్చాయని ఎవరు లెక్క పెట్టరు, అలా అని కౌంట్లెస్ అని కూడా కాదు. తెలీదు ఎస్కే గారు ఏమంటారు, లెక్క పెడతారు లేదా నార్మల్గా? అంటే వాళ్ళు అబ్బాయిలంటే తక్కువ ఉండొచ్చు అని మనం లెక్క పెట్టుకుంటాం. వాళ్ళకంటే డైలీ అంటే మార్నింగ్ మిల్క్ ప్యాకెట్ కానీ స్టార్ట్ అవుతుంది కదా, ఈవినింగ్ పబ్బు దాకా. సో అవి వాళ్ళు కష్టం. అలా కాదు సార్. అంటే ఇప్పుడు ఎవరికైనా నా వర్క్ నచ్చి హాయ్ ఐ లైక్ యువర్ వర్క్, ఐ లవ్ యూ అనడం అది ప్రపోజల్ కాదు. ప్రాబ్లమ్ అండి. సో మామూలుగా వర్క్ని అప్రిషియేట్ చేసినప్పుడు కూడా ఎవరైనా ఐ లవ్ యూ అని చెప్తారు కదండి. సో అది ప్రతిదీ మనం ప్రపోజల్ లాగా వీ కాంట్ కన్సిడర్. జనరల్గా అబ్బాయిలు వర్క్ని అప్రిషియేట్ చేయరు. మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ వర్క్తో స్టార్ట్ చేస్తారు. అది మ్యాటర్. ఓకే సార్, అంటే నేను ఈ పర్స్పెక్టివ్లో చూసాను, బట్ ఆ పర్స్పెక్టివ్ కూడా ఉండొచ్చు. సో హీరో గారికి ఒకసారి సార్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కూడా కొంచెం గుడ్ నైట్ సినిమా గుర్తొస్తుంది అంటే మిమ్మల్ని చూస్తుంటే. సో అంటే అంటే ఆ ఫేస్ కూడా కొంచెం ఏంటంటే నిద్ర లేదు, ఇప్పుడు పడుకుంటారేమో అనిపిస్తుంది. ఒక 6 daysగా అసలు అంత నిద్ర లేదు. కాబట్టి మా ఫేసు ఆ సినిమాలో ఉన్న మోహన్లా కనపడదు. నిద్ర లేని దానికి కారణం ఏంటి అంటే ప్రమోషనే కదా పక్కా ఫిక్స్. తెల్లార్లు అంటే చేశారా అంటే మామూలుగా షూటింగ్? Sorry, but before that, I'm not that used to the present pop culture, meme culture in here. I used to follow everything, but not everything. So for the language pun or the language contemporary memes, I'm not that used to it. Please, నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా. అసలు తెలుగులో మాట్లాడడం నాకు ఇష్టం. వద్దా అని చెప్తే నేను తమిళ్లో కూడా మాట్లాడాను. అంటే మీది మీరు చూసుకున్నారు సార్ మీమ్స్? అంటే గుడ్ నైట్ మూవీస్లో వచ్చిన మీమ్స్ చాలా గుడ్ నైట్ మూవీస్ గురించి చాలా మీమ్స్ నేను చూశాను.
First of all, I want to congratulate. I badly want to congratulate all the meme creators because no. నా ఇక్కడ వచ్చాను, మీ అందరూ నా ముందు కూర్చుంటున్నారు, దానికోసం కూడా ఇది చెప్పలేదు. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఫామ్ మీమ్స్ అనే ఈ ఫామే అది ఒకట లైక్ ఎవ్రీ టైమ్ దర్ యూస్ టు బి వన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ that used to like directly hit the power center, be it graffiti artist, be it column writers. Now it is a form called meme creators. So the work that you do is really, really, really important in the society. So thanks so much for being meme creators. Thank you, all the best. So we are waiting for the movie. Thank you so much. అన్న ఎస్కేనా తమ్ముడు. సో బేబీ మూవీ అప్పుడు ట్రైలర్ టీజర్ వచ్చేటప్పుడు కామన్ పాయింటే కదా అని చాలామంది నోట్లో విన్నాం. బట్ మీరు లాస్ట్లో మైక్ ఇసిరింది అది సృష్టించారు. బట్ ఇది కూడా చూసుకుంటే ట్రూ లవ్ అనేది జనరల్గా కామన్ పాయింట్ లాగే ఉంది. సో టీజర్ అవి చూస్తే బట్ ఎస్కేఎన్ గారికి నచ్చాలి అంటే స్పెషల్గా కీ పాయింట్ ఉండాలి అని చాలామంది టాకు. మీకు ఈ దీంట్లో ఏం నచ్చింది? జనరల్గా అసలు నేను ఏ సినిమా కూడా కామన్ పాయింట్స్తో చేయను. అదేదన్నా ఒక ఇందులో ఒక సైక్, ఒక కల్ట్, ఏదన్నా ఒక హార్డ్ హిట్టింగ్ ఉంది అంటే ఈ కల్ట్ చెప్పాను నేను అట్రాక్ట్ అవుతాను. ఈ సినిమాలో కూడా ఏదో ఇద్దరు ప్రేమించుకుంటారు, అక్కడ అవుటింగ్కి వెళ్తారు, అలా రెగ్యులర్గా ఉండదు. ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరుండే ఉంటారు అంటే మనలో చాలామంది. సో అలాగే సో మీకు మాకు లేదన్న అదే షిప్లో ఉన్నప్పుడు ఆ అల్ల తాకిడి ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మేనేజ్ చేస్తాం. సో కాంటెంపరీ ఇష్యూస్ని చాలా టచ్ చేశారు. అంటే ఒక లవ్లో ఉన్నప్పుడు ఒక పొసిటివ్నెస్ ఉంటుంది, దాన్ని ఎలాగ తీసుకుంటారు అమ్మాయిలు సైడ్ నుంచి వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అనేది చాలా అసలు అది మన లైఫ్లోనో మన ఫ్రెండ్ లైఫ్లోనో ఇలా చూస్తున్నట్టు అనిపించింది ట్రూ లవర్ నాకు చూస్తున్నప్పుడు. సో నాకు నచ్చి ఈ తెలుగు ఆడియన్స్కి కూడా దీన్ని తీసుకురావటం, ఎందుకంటే తెలుగు అమ్మాయి కూడా ఉంది కాబట్టి మన జీపీఆర్. సో అందుకని అనుకున్నాం. అంటే మన బన్నీ గారు చెప్పినట్టు తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రండి, సో తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వండి అని అంటున్నారు. ఆయన మాట విని మరి తెలుగు అమ్మాయిలని తీసుకొస్తున్నారు మీరు? నేను 6th or 7th ఒక 4 గర్ల్స్ని ఇంట్రడ్యూస్ చేశాను ఫ్రమ్ ఈ రోజుల్లో. ట్యాక్సీ వాళ్ళ, ఇప్పుడు మన బేబీ, నెక్స్ట్ హారిక, అలాగే ఇంకా చేసిన వాళ్ళు కూడా తెలుగు అమ్మాయిలు ఉన్నారు, నాట్ ఫస్ట్ టైమర్. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా సరే తెలుగు అమ్మాయిలు. ఓకే, హీరోయిన్ గారు. సో హీరో గారు ఒకసారి చెప్పండి. అండ్ రైట్, ఎవరికైనా ఒక సక్సెస్ అనేది వస్తే నెక్స్ట్ ఫిలిం చేయడానికి చాలా ఆలోచిస్తారు, చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. సో ఈ ఫిలిం తీయడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, అండ్ ఈ స్టోరీలో మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి? అసలు జాగ్రత్తగా ఉన్నాను కూడా, కానీ ఈ సినిమా నచ్చడమే అదే నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. నాకు నచ్చే సినిమా చేయాలి అనేదే ఒకే పాయింట్. గుడ్ నైట్కి ముందే ఈ సినిమా కథ విన్ని ఇది తప్పకుండా చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంటావాడిని. కానీ కరెక్ట్గా ఆ ప్రొడ్యూసర్స్ ఆర్ఎల్స్ అది ఈ ప్రాజెక్ట్ మౌంట్ అవ్వడానికి కొంచెంసేపు పడుతుంది. ఆఫ్టర్ గుడ్ నైట్, వెన్ వీ వర్ షూటింగ్ గుడ్ నైట్, మధ్యలో ద ప్రొడ్యూసర్స్ వర్ లైక్, ఓకే, వీఆర్ అబౌట్ టు ఫినిష్ ద ఫిల్మ్ ఇన్ అనదర్ 10 days. సో we want to do another immediate film. Do you have any stories? I said, no, I heard the story in 2018. అప్పటి నుంచి ఐ వాజ్ వెరీ స్మాల్ యాక్టర్. ఐ వాజ్ డూయింగ్ స్మాల్ ఐ సెడ్ ద డైరెక్టర్ దట్ నన్ను పెట్టి ఎవరు అంత తీయడం ఇప్పుడు కుదరలేదు, మీరు ఎవరైనా తీస్తే ఇంకా వెంటనే ఈ సినిమా తీయొచ్చు కదా. నో ఐ వాంట్ టు డూ ఇట్ విత్ యూ ఆర్ ఎల్స్ ఐల్ వెయిట్. సో హీ వెయిటెడ్ ఫర్ 6 years అండ్ దెన్ 2018లో కథ విని ఇప్పుడు 2024లో రిలీజ్ అయిపోతుంది. యా, సో గుడ్ నైట్కి ముందే ఈ సినిమా చెయ్యాలి అని నిర్ణయం. అండ్ ఈ గ్యాప్లో చాలా ట్రూ లవ్లు వచ్చాయి, అంటే టైటిల్ కాకపోయినా లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి కదా, మరి ఆల్రెడీ రొటీన్ అవుతుందని ఏమని అనిపించిందా? ఈ సినిమా మాత్రం
రొటీన్లో లేదనేదే నేను ఈ సినిమా తీయడానికి ఒకే రీజన్. వీ యాక్చువల్లీ ట్రైడ్ another take on what the contemporary name callings or the contemporary pop culture used to about the relationships, be it the romantic relationships or the uninclined towards romantic, like friends, what they used to call in meme culture they used to call boy besties. We have another take, we have another angle for what all those name callings we tried. There is also another angle to those relationships. That is the thing that we wanted to show. హీరోయిన్ గారు, ఫస్ట్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ మూవీ గురించి. కంగ్రాట్స్ అనేది ఎస్కేఎన్ గారి చేతులు పడినట్టు. అయ్యో, సో ఎందుకంటే అతను సో అంటే బేబీ మూవీతో ఒక వెబ్ సిరీస్ ఆ టైప్లో ఉన్న హీరోయిన్ కూడా ఒక రేంజ్కి వెళ్ళారు. సో ఇప్పుడు వచ్చినది కూడా ఆల్రెడీ యూత్కి కనెక్ట్ అయ్యే స్టోరీయే. సో ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఎస్కేఎన్ గారు నన్ను యాక్చువల్లీ రైటర్ పద్మభూషణ్ అప్పటి నుంచి లైక్ తెలుసు అనమాట. ఆ ఈవెంట్స్కి అన్నిటికీ వచ్చేవారు. సో అప్పటి నుంచే చెప్పేవారు, ఐ రియలీ లైక్ ఎంకరేజింగ్ తెలుగు గర్ల్స్, మీతో కూడా ఖచ్చితంగా చేయాలి అని చెప్పి. మధ్యలో కూడా 1-2 సార్లు సార్ నా వర్క్ని అప్రిషియేట్ చేయడం అనేది చాలాసార్లు జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా చూసిన తర్వాత సార్ అయితే నిజంగా చాలా ఎక్సైట్ అయ్యారు. అంటే సార్ చిన్న చిన్న వాటికి మామూలు వాటికి ఎక్సైట్ అవ్వరు అనే విషయం మీ అందరికైతే తెలుసు. సో సార్ చేతిలో మా సినిమా పడడం అనేది నిజంగా ఇట్ ఫీల్స్, ఐ మీన్ ఇట్ మీన్స్ అ బిగ్ థింగ్ టు అస్. హాయ్ సార్, హాయ్ దిస్ ఈజ్ జ్యోతి, ఈహా టీవీ. హాయ్ హాయ్. సార్, ట్రూ లవ్ అని నేమ్ పెట్టారు కదా మూవీకి. మీ లైఫ్లో ఏమన్నా ట్రూ లవ్ ఉందా? చాలా ఉన్నాయి. అదే చెప్పా కదా ఇందాక, ఏ సీజన్కి ఆ సీజన్ ట్రూలో. అది సీజన్ 1 సీజన్ 2 వస్తుంది. అప్పుడు సీజన్ 1 అయిపోయి సీజన్ 2 అయినప్పుడు అరే సీజన్ 1 కాదు ఇది ఫ్రెష్ అండ్ ట్రూ అనుకుంటాం. తర్వాత అలా అనుకోకపోతే మళ్ళీ ముందుకెళ్ళాం కదా. ఓకే, ఇప్పుడున్న ట్రూ లవ్ది ఒకసారి చెప్తారా? అంటే ఎవరన్నా మీమర్స్ మీట్లో చెప్తారా అసలు? యూట్యూబర్స్ ఉన్నప్పుడు చెప్తారా? ఇప్పుడు నా ట్రూ లవ్ అయితే సినిమా బేబీ బాలీవుడ్లో చేస్తున్నాం. సో అదే ట్రూ లవర్ ఎక్కడ చేస్తున్నాం. ఒక తమిళ సినిమాని ఎక్కడ తీసుకొచ్చాను, ఒక తెలుగు సినిమాని అక్కడే తీసుకెళ్తుంది. సో అలాగా లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా ట్రూ మూవీస్ని ట్రూ ప్యాషన్తో ట్రూ స్పిరిట్తో ముందుకు తీసుకెళ్తాం అనేది నా ట్రూ లవ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. తమ్ముడు. గౌరీ గారు, అయితే ఓకే. హలో అండి. సో అంటే చాలామంది మలయాళం నుంచి తమిళ నుంచి తెలుగులోకి వస్తూ ఉంటారు. మీరు తెలుగు నుంచి అటు వెళ్ళారు. అవును. సో ఎలా ఉంది ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి తమిళ ఇండస్ట్రీకి ఆ డిఫరెన్స్ ఎలా అనిపించింది? లాంగ్వేజ్ తప్ప నాకు వేరే ఫుడ్ కూడా బాగుంటుంది సార్. అంటే మనం ఇక్కడ బిర్యానీ వేరు, అక్కడ బిర్యానీ వేరు కదా. ఓకే, అక్కడ చిన్న రైస్ బిర్యానీ, సీరక సాంబార్ బిర్యానీ, ఇక్కడ మనకు బాస్మతి రైస్ బిర్యానీ. అక్కడ బాగుంది. ఓకే. అండ్ సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒకటి, అంటే ప్రస్తుతం సోషల్ ఇష్యూ నడుస్తుంది, అందరికీ తెలిసిందే. అండ్ పూనం పాండే, మీకు ఐడియా ఉందా? ఎస్. సో ఆవిడ చనిపోయిందని, మళ్ళీ తర్వాత ఒక కాజ్ కోసం నేను అలా చేశానని చెప్పి ఆవిడ చెప్పారు కదా. సో యాజ్ ఏ ఫీమేల్ హీరోయిన్గా ఇలాంటి ఇష్యూ మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఆ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేనే పర్సనలీ నా ఫ్రెండ్స్కి, నా సిస్టర్స్కి అందరికీ చెప్పాను. అండ్ నేను కూడా నాకు తెలిసినంత వరకు సర్వైకల్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ ఉంది. అండ్ అది తీసుకుంటే ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ విమెన్స్ లైవ్స్ అనేది నేను విన్నాను. సో నేను అది తీసుకున్నాను కూడా. అండ్ చాలా మందికి నేను ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాను. ఐ బుక్ దోస్ అపాయింట్మెంట్స్ అండ్ ఐ ఆస్క్డ్ మై సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ టు గో. సో యా, అండ్ తను ఎలా చెప్పారనే దానిపైన నా ఒపీనియన్ అది ఇట్ డజంట్ మ్యాటర్. బట్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా స్ప్రెడ్ చేస్తున్నారంటే ఇట్ డిపెండ్స్, ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ అండి. ప్రాబబ్లీ అది ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. సో నేను జనరలైజ్ చేసి ఇది కరెక్ట్, ఇది తప్పని నేను చెప్పలేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ మణికందన్ సార్, సో వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ కానీ మా టాలీవుడ్ ఇండస్ట్రీ కానీ? నేను అసలు ఇక్కడ కొత్త వాళ్ళు కాదండి. 2011 నుంచి ఇక్కడే పనిచేయవాడిని. నన్ను చాలా తెలుగు ఫిలిమ్స్కి రాశాను, స్క్రీన్ ప్లే రాయడం. తెలుగు టు తమిళ్ ఫిలిమ్స్ నేను చాలా రాశాను, డబ్బింగ్ ఫిలిమ్స్. భరత్ అనే నేను, గాజీ అటాక్, సిద్ధార్థ్ గారు సినిమా ఒక 2, మన ఇంకొక రానా గారు సినిమా, అది
గాని గాజీ తప్ప కృష్ణం వందే జగద్గురు ఇలాంటి సినిమా తమిళ్లో నేనే రాసింది, Dialogues. డైలాగ్స్ నేనే రాసింది. చాలా తమిళ్ టు తెలుగు సినిమాకి చాలా సినిమాస్కి డబ్బింగ్ చెప్పేవాడిని. సో నాకు అసలు హైదరాబాదో తెలుగు సినిమాను అంత ఏదో కొత్తది కాదు. ఓకే. Yeah. అంటే తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరి సినిమాలు ఎక్కువగా See, the beauty of Telugu cinema is every actor here has an unique style. Nobody like there is like no one who actually adopts the other one. Everyone is unique and everyone adopts a unique style. So when there is a buffet of actors, there's like literally a buffet of styles. So the only thing that we can do is enjoy the buffet. ఓకే. Yeah. డన్. ఎస్కేనా అన్న? అన్న మిమ్మల్ని స్క్రీన్ మీద చూడాలని ఉంది. నాకు So, కూడా. ఎప్పుడు యాక్ట్ చేయబోతున్నారు ఏంటి? అంటే డిపెండ్స్. అంటే ఇప్పుడు అల్లు యాప్లో నుంచి ఉల్లు యాప్లోకి ఏదైనా మారే ఛాన్స్ వస్తే అప్పుడు చూడొచ్చు. అన్న నేను సీరియస్గానే అడిగాను అన్న. నేను సీరియస్గా ఇప్పుడు అంటే నాకు ఎవరన్నా రాసి ఇదే ఇస్తే మంచి క్యారెక్టర్ రాస్తే అంటే బేసిక్గా మీరు ఇందాడ చాలామంది మాట్లాడినట్టు యూట్యూబ్కి సంబంధించి కొంతమంది ఫీమేల్ని హీరోయిన్గా చేస్తున్నారు. సో అలానే యూట్యూబ్లో మీమర్స్లో చాలామంది అబ్బాయిలు కూడా కొంచెం పర్లా అటు ఇటు బాగుంటారు. వాళ్ళని ఏమన్నా పుషప్ చేసి ఏమన్నా మంచి ఛాన్స్ ఇప్పించే అబ్బాయిలు అవకాశం- పుషప్ చేస్తే పెద్ద మోటివేషన్ ఉండదు అంటున్నాను. అబ్బాయిలు చాలామంది ఆల్రెడీ వాళ్ళ ఓన్ స్టైల్లో వస్తుంటారు కదా. అమ్మాయిలు అంటే తెలుగు అమ్మాయిలు అంటే వాళ్ళందరిలాగా బయటికి వెళ్ళి మాట్లాడలేరు నాకు తెలిసినంతవరకు. వాళ్ళ గ్రూమింగ్ ఒక నార్త్ అమ్మాయిల ఇప్పుడు కాదు కొంచెం నేను చూసినాను. వాళ్ళ గ్రూమింగ్ స్టైలింగు నాట్ ఫస్ట్లో ఉన్నప్పుడు ఆ ఇదిలో ఉండదు, కొంచెం సంకోచిస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి మనం అన్న చేస్తే సో కొంచెం పుష్ ఇస్తే అని అబ్బాయిలు అసలు ఇప్పుడు అన్న వాళ్ళందరూ ఒక రేంజ్లో ఉన్నారు కదా. సో వాళ్ళకి బట్ నేను అబ్బాయిలకు కూడా ఆనంద్కి ఫస్ట్ థియేటర్కి హిట్ అనేది బ్లాక్ బస్టర్ బేబీతోనే వచ్చింది, విరాజ్కి ఇలా. సో అబ్బాయిలు కూడా టాలెంటెడ్ ఎక్కడ ఉన్నారు. సో వాళ్ళని పుష్ చేస్తున్నాం. బట్ నీ ఫోకస్ అంతా నేను పుష్ చేసిన అమ్మాయిల మీద తప్ప అబ్బాయిల మీద లేదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఎవరి గారు హాయ్. హాయ్ అండి. సో మీ ఫిలిమ్స్ ఏం తీసుకున్నా సరే ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ని మీరు ముందుగా అందరికీ ఇస్తున్నారు. మ్యాడ్ తీసుకున్నా కానీ వేరే అదర్ మూవీస్ తీసుకున్నా కానీ ఇప్పుడు కూడా ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ ట్రూ లవర్ తోటి ముందుకు వస్తున్నారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే మీరు స్టోరీ చూస్ చేసుకున్నప్పుడు మీ క్యారెక్టర్లో మీకు ఏ విషయం బాగా నచ్చింది? ఫస్ట్ నా క్యారెక్టర్ అనే కాదండి, నా క్యారెక్టర్ అందరి క్యారెక్టర్స్ బేసిక్లీ స్క్రిప్ట్లో నాకు నచ్చింది ఏంటంటే రిలేటబిలిటీ. ఇట్ వాస్ వెరీ వెరీ క్లోజ్ కూడా కాదు, ఆల్మోస్ట్ ఇది రియల్ లైఫ్ లాగానే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు లవ్ అనేది అందరికి ఉండే చాలా కామన్ ఎమోషన్. సో ఇప్పుడు మనం లవ్ స్టోరీ టెంప్లెట్ మామూలుగా చూసుకుంటే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ దే ఫాల్ ఇన్ లవ్. అది అన్ని సినిమాల్లో లేకపోతే యూ కాంట్ మేక్ అ లవ్ స్టోరీ. కానీ మా డైరెక్టర్ గారికి ఉండే పర్స్పెక్టివ్ దాని మీద వేరే. వీ హ్యాడ్ ఎ డిఫరెంట్ టేక్ టువర్డ్స్ ఇట్. సో అది నాకు చాలా చాలా ఇంప్రెసివ్ అనిపించింది. అంటే మనం ఇప్పటివరకు ప్రాబ్లీ ఒక సైడ్ అంటే 2 సైడ్లు ఉన్నాయని నేను చెప్పట్లేదు, ప్రాబ్లీ ఒక 5-10 సైడ్లు ఉండొచ్చు. ఇది కొంచెం చాలా లీస్ట్ ఎక్స్ప్లోర్డ్ ఆర్ ప్రాబబ్లీ నాట్ ఎక్స్ప్లోర్డ్ సైడ్ లాగా నాకు అనిపించింది. ఆయన రైటింగ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మీరు అడిగినట్టు నా క్యారెక్టర్ గురించి నేను ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు ఐ డిడ్ నాట్ ప్లే బికాజ్ అంటే దిస్ వాజ్ వెరీ వెరీ రిలేటబుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టు. సో దివ్య క్యారెక్టర్ పేరు వెరీ వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్. అంటే ఆ అమ్మాయి అవుట్ రైట్గా నాకు కోపం వస్తుందంటే కోపం పడదు, ఏడుపు వస్తుందంటే ఏడ్చేదు. బట్ జస్ట్ లైక్ అమ్మాయిలకి చాలా లేయర్స్ ఉన్నట్టు ఆ క్యారెక్టర్కి కూడా చాలా లేయర్స్ ఉంది. ఈ అమ్మాయి పెరిగిన వాతావరణం వేరే, ఆ అబ్బాయి పెరిగిన వాతావరణం వేరే. వీళ్ళిద్దరు ఒకటే ప్రపంచంలో ఉంటే టువర్డ్స్ ద సేమ్ థింగ్ హౌ ఇస్ దేర్ రెస్పాన్స్ అనేది ఇట్ వాస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ రియలిస్టిక్ ఫర్ మీ. ఓకే. Yeah. సో మొత్తానికి మీరు కోపం వచ్చినా చూపించరు అన్నది మీ చూపించను అని కాదు, Okay. ఎలా చూపించా అన్నది మనం సినిమాలో చూడాలి, అంతేనా? ఫిబ్రవరి 10వ తారీఖు. వావ్, సూపర్. సో మధు గారు, హాయ్ అండి, Hi. వెల్కమ్ టు టాలీవుడ్ అని చెప్తాను నేనైతే. thank you. ఇంకొకటి, సో మీది జై భీమ్లో మీరు మా అందరికీ కూడా ఆ క్యారెక్టర్ ద్వారా అయితే ఫస్ట్ పరిచయము. సో అప్పుడు అంటే సూర్య గారితో ఏమన్నా పరిచయం, ఐ మీన్ మాట్లాడడం కానీ ఆయనతోటి ఉన్నది ఏదైనా ఒక మెమరీ షేర్ చేసుకుంటారా? Surya sir and I
well, like I used to work for Surya sir in dubbing conduction, like more than 10 years. I used to work for Surya sir, and suddenly he actually distributed my earlier film, Sillu Karupati. Surya sir only distributed, and he was very happy. And actually, he was the last person to know that I was playing Raja Kanne in that in Jai Bhim. So that was the only character which was casted for the last. So he was like, "Who is playing Raja Kanne?" Mani, oh, okay. He was very happy and he called me. And actually, first 5 days we shot, and then lockdown happened. So, and the 5 days footage, after editing, they sent that edit clip to Surya sir, and he actually, that was very, very sweet memory. He called me around 11:30, I guess, at night. Hi, Mani, na Surya pesra. I was like, I know a lot of assistant directors, my friends named Surya. எந்த சூர்யாங்க? சூர்யா பேசுகிறேன்ப்பா. அதாங்க எந்த சூர்யா? சைலன்ஸ். மணி நான் ஆக்டர் சூர்யா பேசுவேன். சார் சொல்லுங்கள் சார். He was like, I saw your footage, it was so real. And he encouraged me a lot, and he said one thing, and that was so, no actor, I doubt will they say that or not, to a very least experienced small time actor. He said, I never thought you guys will take this much seriously, so I had to take up my role in inka serious ga tiyali ani. He said, I never thought this will go this way, so I had to work more, he said. Yeah, so that's a very sweet memory. సో ఏదన్నా ఒక రోల్ పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ జోనర్ నేను చెయ్యాలి అని మీకు ఏమైనా డ్రీమ్ రోల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? డైరెక్టర్ ఏది చెప్తే అదేనా? ఎస్కేఎన్ గారు, హాయ్ అండి. నేను కూడా గోదావరి అమ్మాయినే. ఓకే, నేనేం చందులాగా ప్రపోజల్స్ ఏం పెట్టట్లేదు మీకు. సో ట్రూ లవర్ అందరూ మీ లవ్ గురించి అడుగుతున్నారు కదా. సో మీది గోదావరి సైడ్ అని తెలుసు. సో మాక్సిమం ఎక్కువ ఫుడ్ లవర్స్ ఉంటారు. సో మీకు ట్రూ లవ్ ఫుడ్ ఐటమ్ ఏంటి అన్నది కనుక్కుందాం అని చెప్పాడు. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, ఓకే, లంచ్లో బిర్యానీ, నైట్ పాయా పరోటా, ఆ తర్వాత మళ్ళీ మిడ్ నైట్. ఎప్పుడైనా సరే నేను ఈ ఐటమ్ని ఏ టైంలో పెట్టినా తింటాను అనేది ఏదైనా ఉందా? ఇడ్లీ ఫుడ్ ఐటమ్ రా మీరు. మణికంఠన్ అంటే మనకి మీరు చేసే ప్రతి సినిమాకి పొంతం ఉండదు. అంటే ఐ మీన్ డిఫరెంట్ జోనర్స్ని టచ్ చేసుకుంటారు నార్మల్గా ప్రతి మూవీస్తో. అంటే ఈ టైప్ ఆఫ్ జోనర్గా చెయ్యాలని ఏమైనా ఉండుద్దా అని మీకు? అసలు ఐఎమ్ టూ ఓపెన్ టు, లైక్ ఇఫ్ ఐ గెట్ ఫిక్స్డ్ దట్ ఇలాంటి ఒకటి చెయ్యాలని నేను ఫిక్స్ చేస్తే నేను వెతకడం, లైక్ ఐ బ్యాడ్లీ వాంట్ టు డూ దట్ అనే ఆ నిర్ణయంతో ఐ విల్ రిజెక్ట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కమింగ్ టు మీ. వేరే ఏమైనా గుడ్ స్క్రిప్ట్స్ వస్తే కూడా ఐ యూస్ టు రిజెక్ట్. నో నేను అదే చేయాలి అని. సో ఐ థింక్ దట్ బీయింగ్ ఓపెన్ ఇస్ ద వెరీ గుడ్ థింగ్ అని. ఓకే, అంటే కాలాలో చేశారు రజనీకాంత్ కొడుకు క్యారెక్టరు. అది ఆయన రీసెంట్గా 9th లాల్ సలాం అనే మూవీ వస్తుంది కదా, ఏం చెప్తారు ఆయన మెమరీ రజనీకాంత్ గారి గురించి? 7 years అయింది ఆల్మోస్ట్. సో హీఈస్ సచ్ అ స్వీట్ మ్యాన్. విక్రమ్ వేద అని ఒక సినిమా ఉంది, నేనే రాశాను ఆ సినిమా. రిలీజ్ అవ్వడం ఆయన ఫస్ట్ డే హీ సా ద మూవీ, అండ్ ఐ వాస్ డ్రింకింగ్ టీ ఇన్ సమ్వేర్ ఇన్ కాలా సెట్, వేరే ఏదో ఒక చోట్ల, బికాస్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ సెట్, ధారావి సెట్. ఐ వాస్ అండ్ సంబడి వాస్ కమింగ్ టు మీ వెరీ ర్యాండమ్లీ అండ్ సెట్, రజనీ సార్ ఇస్ కాలింగ్. ఐ వాస్ లైక్, మీయా? ఓకే. సో ఐ వాస్ రన్నింగ్, చైర్ పోడుங்க. సో హీ వాస్ లైక్, ప్లీజ్ సిట్ డౌన్. And he started like, how did you write this dialogues? எப்படி பண்ணீங்க அதுங்க? சார் இல்லை சார். Okay. Husband, wife, and director, the Pushkar Gayatri. Oh, nice. Okay. So they both direct. ஆமாம் சார். Nice. So who will okay the shot? I was like, sir, both will. Both will okay the shot. Oh, nice. Who writes the scenes? Both will write. ஒரு ஹஸ்பண்ட் ஒய்ஃப் 2 பேரும் சேர்ந்து குடும்பமே பண்ணும்போது எப்படி படம் பண்றாங்க? నైస్ యాక్టింగ్ అన్న. థ్యాంక్ యూ. ట్రూ లవర్ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ తగ్గ మూవీ లేదండి డైలాగ్ చెప్పొచ్చు కదా? డైలాగ్ కమింగ్ February 10th హియర్,
our film True Lover is releasing in theaters. There are so many good dialogues. Please do watch. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న. Oh, thank you so much. ఎస్కేన్ గారు అన్న మీరు తెలుసుకుంటే నార్మల్గా ప్రొడక్షన్ హౌస్ నుంచి అబ్బాయిలను ఎంకరేజ్ చేయొచ్చు. విశ్వాక్ సేన్ గారు రీసెంట్గా చేసినట్టు కొత్త స్టోరీ ఎవరైనా తెస్తే మీరు తీసుకుంటారా మీకు నచ్చితే? నేను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ కదా, ఇప్పుడు టాక్సీ వల్ల రాహుల్ సంక్రేత్యాన్ కొత్త డైరెక్టర్, సాయి రాజేష్, నెక్స్ట్ చేసిన సందీప్. ఫస్ట్ మేము ప్రొడక్షన్ స్టార్ మారుతి గారు, ఇట్స్ హిస్ ఫస్ట్ ఫిలిం. సో ఆల్మోస్ట్ ఫస్ట్ టైమర్స్. అండ్ రవి నెక్స్ట్ చేస్తున్న సినిమా ఆనంద్ దేవరకొండ వైష్ణవ్ సినిమా. అన్న మీకు అర్థం కాలే, డైరెక్ట్గా ఈడు గురించి అడుగుతున్నాడు. నా గురించి కాదు, ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉంటారు, వాళ్ళు ఎవరైనా స్టోరీ తెచ్చి మీరు ఎలా అంటే ఏమైనా టైం ఇస్తారా అని. అంటే వీళ్ళందరూ టైం లేకుండా అసలు నేను వీళ్ళందరికీ టైం ఇస్తేనే కదా కథలు వచ్చినాయి. ఓకే, సో ఇస్తాం, బట్ అది టైంని బట్టి, ఆ స్లాట్ని బట్టి ఎప్పుడు వస్తుంది అనేది అప్పుడు ప్రజెంట్ స్కెడ్యూల్ని బట్టి. ఏదైనా స్టోరీకి అబ్బాయిలను కూడా ఎంకరేజ్ చేస్తూ ఆడిషన్ వీడియోలు పెట్టమనొచ్చు కదా మీరైనా? తెలుసుకుంటే అబ్బాయిలకి ఆడిషన్ ఎందుకు అసలు? అంటే వాళ్ళందరూ యాక్టివ్గా అంటే ఎప్పుడు నటిస్తూనే ఉంటాం కదా అబ్బాయిలు. సో అబ్బాయిలకి ఆడిషన్ అక్కర్లేదు నాకు తెలుసు. మరి ఇందా నుంచి అమ్మాయిలను ఎంకరేజ్ చేయొచ్చు అన్నట్టు చెప్తున్నారు కదా, అది అదే అలా చేస్తే వైరల్ అవుద్ది కదా ఇప్పుడు, అందుకని చెప్పాను అన్నమాట. అంటే అబ్బాయిలు ఎంకరేజ్ చేస్తే వైరల్ ఎందుకు అవుద్ది? అదే అట్లా. మీకేమైనా ఉందా స్టోరీ? ఏది? గోదావరిలో ఉంది, కృష్ణ ఉంది, సబర్మతి అని గుజరాత్ లో ఏదో ఉంది కదా, అక్కడ ఉంది. గుజరాత్ దాకా లిస్టింగ్ పాన్ ఇండియా. ఇది మీది ఏమైనా స్టోరీ చేయొచ్చుగా బయోపిక్ కింద? ఇంకా బయోపిక్ చేయాలంటే ఇంకా చాలా జరగాలి. ఫస్ట్ హాఫ్ వరకే ఉన్నాయి, ఇంటర్వెల్ బ్యాంగ్ అయినా సెకండ్ హాఫ్ కుదిరినప్పుడు అప్పుడు చేస్తాం. థ్యాంక్ యూ అన్న, చాలా. సార్ ఇది అంటే ఇప్పుడు February 14th వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఆ రోజు రిలీజ్ చేసి ఉంటే చాలా బాగుండేదని అనుకుంటున్నాను. అదే ఆ రోజు అందరూ చూడాలనే 10th రిలీజ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అంటే అందరూ రిలీజ్ చేసిన ఫస్ట్ డే వెళ్ళరు కదా, సో ఈ సినిమా లవర్స్ అందరూ ఫస్ట్ 2-3 days చేసేస్తే ఆ రోజు కొంచెం రెడ్ డ్రెస్లు, వైట్ డ్రెస్లు, కోట్స్ ఉంటాయి కదా, అవి వేసుకుని వెళ్ళే కపుల్స్ కోసం 14th స్పెషల్. ఓకే, ట్రూ లవ్ వాళ్ళే వెళ్ళొచ్చా లేకపోతే అందరూ వెళ్ళొచ్చా? అసలు ఏ లవ్ అయినా వెళ్ళచ్చు. ఒకసారి అండ్ బేబీ మూవీది చూసుకుంటే సాయి రాజేష్ గారిది అండ్ విశ్వక్ సేన్ మధ్యన చాలా ట్రోల్స్ జరిగాయి. సో అది ఎంతవరకు నిజం అని మీరు చెప్తారు? అంటే యాక్చువల్లీ విశ్వక్ సేన్కి వచ్చింది, బట్ రిజెక్ట్ చేశారు, నేను వినను అని చెప్పారనేసి సాయి రాజేష్ గారు ఒకసారి అన్నారు. దీని గురించి రాజేష్ చాలాసార్లు, రాజేష్ గారు, విశ్వక్ గారు, దే బోత్ వాళ్ళిద్దరూ మాట్లాడేసి కంక్లూడ్ చేశారు కదా. సో మళ్ళీ నేను రైట్ చేసి టాపిక్ని అదొక, అంటే అది మీ వరకు వచ్చింది అన్నప్పుడు నా డైరెక్టర్ నా వరకు ఎందుకు రాదు. సో ఓకే, థ్యాంక్ యూ. సార్ హాయ్, మీరిద్దరు కాంబినేషన్ యాక్చువల్లీ జీవిత రాజశేఖర్ కాంబినేషన్లో ఉంది. అంటే మీకు ఏమన్నా ఇంటరప్షన్ అనిపిస్తుంది అంటే వైల్ యూర్ టాకింగ్, ఇఫ్ యూఆర్ అనేబుల్ టు కలెక్ట్ వర్డ్స్, షీఈస్ సపోర్టింగ్ యూ. సో ఐ ఫెల్ట్ జీవిత రాజశేఖర్ అని ఇక్కడ కబుల్. సో సిమిలర్ కెమిస్ట్రీ ఈ సినిమాలో కూడా ఉంటుందా? Yes sir, because the real challenge for doing this film is ఈ 2 characters రియల్ లవర్స్గా కనపడాలి. అదికి కొంచెం we had to do a lot of workshops, like we had to like talk so much, like everything has to be like chemistry అనేది నా దృష్టిలో ఏంటంటే మనం మా కో యాక్టర్కి ఏ రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది. ఇప్పుడు పడాలి అంటే అది పట్టుకోవాలంటే అదేదో నా గర్ల్ ఫ్రెండ్ కదా, సో మన గర్ల్ ఫ్రెండ్ని ఎలా వీడి పట్టుకోవడం అనేది, బట్ షీఈస్ అన్ యాక్ట్రెస్, ఐ హ్యాడ్ టు, బట్ ఇలా చెయ్యాలంటే ఐ హ్యాడ్ టు లైక్ get so much consent, so much comfort I had to give, and then the chemistry happens. If not, I don't think it has so much work behind it. Yeah. So how was it, you priorly worked with Tamil actresses? Yeah. So how was it work with a Telugu girl? Oh shit. As she said, language tappa
ఏ డిఫరెన్స్ కాదు అసలు. ద డెడికేషన్ దట్ షీ హ్యాడ్ ఇస్ ఇమ్మెన్స్ యాక్చువల్లీ. షీ కాంట్రిబ్యూట్ ఫ్రమ్, I don't know whether to I can tell this or not. Even her personal tragedies are so much when she signed this film. But avanni pakkana petti she used to control so much her emotions. She actually trained so much in the language. She had a knee surgery in recently, but she had to surf in the sea. The sea conditions are really tough because she has to fall every time. But she gave all the love to the character, and it paid off. One scene I still remember, she has to cry. She cried and she could not stop crying even after saying cut. She has to cry, and we really don't know how to console, because there was million things running in our mind that we can say, oh my god, I really don't know what to say, director don't know what to say. So all we had to do is wait till she gets normal. And that was the fighting her inner demons, inner traumas, inner emotions. She did it brilliantly. I think she is one of the greatest actors. So sir, if not True Lover, can you suggest an alternative title? టైటిల్ గురించి రకరకాల గొడవలు జరిగింది. తమిళ్లో కూడా సేమ్ టైటిల్. లవర్. We actually thought of releasing Lover, but the title actually is not available. Okay. So we did True Lover ani. Yeah, but we actually, I don't know, thousands of title we suggested. Me actually, our homework is write 10 titles and come. So all the titles actually finished. We production ki nachadu, director ki nachadu. So we ఒకప్పుడు ఆ నేమ్ బోర్డ్స్ ఉందిగా మన కొట్లో, ఆ నేమ్ బోర్డ్స్ ఉందిగా, పెయింట్ షాప్, అలా అట్టెళ్ళి నథింగ్ వర్క్డ్ అవుట్, అండ్ సడన్లీ ప్రొడక్షన్ టీమ్ came up with this idea of Lover. True Lover. Okay. Yeah, True Lover. So final 2 questions. Just wanted to know, if not you, తెలుగులో ఏ హీరోకి సెట్ అవుతుంది ఈ సినిమా? ఏ హీరో అనే సార్? Yeah, there are like very much talented actors, sir. Very much. You just have one option. I think there are like so many No, talented if you have actors. to direct this film, whom will you cast? First ever. I really can never direct this film except for Vyas. Vyas is our director. Nobody can never do justice to this film as a director. Yeah, but it has to be his call also who to cast. It's just a normal question. ఈ ఫిల్మ్ కి మన కలర్ ఫోటో సుహాస్. I think he's Suhas Bond. I kind of like his work. And చూసారా మీరు రీసెంట్లీ నిన్న రిలీజ్ అయింది అంబాజీపేట? సార్ ఇప్పుడు ఇవాళ పొద్దునే చూసారా? చూడలేదు, టైం లేదు. హైదరాబాద్కి నిద్రపోవడానికే టైం లేదు సార్. సో మెయిన్ స్ట్రీమ్ హీరో చెప్పండి, మెయిన్ స్ట్రీమ్ లో అంటే టాప్ టియర్ 1 అలా చాలా ఉన్నారు సార్. అది ఎవరికి ఈ స్క్రిప్ట్ నచ్చిందో. సార్ ఎస్కేఎన్ గారు, యూజువలీ గీతా ఆర్ట్స్ ఆర్ మీ సిస్టర్స్ కన్సర్న్ వాళ్ళు రీమేక్ చేస్తారు ఏదైనా తమిళ సినిమా బాగుంటే. వై డిడ్ యూ నాట్ రీమేక్ ఇట్ అండ్ డైరెక్ట్లీ ఎందుకు డబ్ చేస్తున్నారు? అలానే లేదండి, ఇప్పుడు రీమేక్ అనేది కొంచెం యాక్చువల్లీ ఇందులో మారుతి గారు కూడా పార్ట్నర్ అండి. ఆయన ఫస్ట్ ఫిల్మ్ కూడా ప్రేమిస్తే అనే డబ్బింగ్ ఫిల్మే. సో గీతా ఆర్ట్స్ కూడా గజనీ ద్వారానే సూర్య గారిని తెలుగులో అంటే ఆయన పెద్ద హిట్. ఇప్పుడు రీమేక్ ఏమైందంటే అన్నీ చాలా పాపులర్ ప్లాట్ఫామ్స్లో ఉంటున్నాయి. సో సబ్ టైటిల్స్తో చూసేస్తున్నారు అన్ని. సో చేయటానికి వీలు పట్టలేదు, అందరికీ అర్థమైపోతుంది అసలు. అంటే ఇప్పుడు ఒక స్టార్ డ్రివెన్ ఫిల్మ్స్ అయితే ఓకే, అక్కడ ఆయన అలా చేశారు, ఇక్కడ ఈయన అలా చేస్తారు, సో ఆ ఇది ఉంటుంది. కానీ ఇలా కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ అయితే ఒకసారి అది ఏదన్నా ఓటీటీ ఫామ్లో వచ్చేస్తే చూడటానికి మళ్ళీ ఇది ఉండట్లేదు. సో అందుకే ఇలాంటి కంటెంట్ ఉన్న
కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ వీలైనంత వరకు సైమల్టేనియస్గా డబ్బింగ్ చేయడం బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్. సార్ యూజువలీ తమిళ సినిమాలు డబ్ చేస్తే చెన్నైని వైజాగ్ అని చూపిస్తారు. సో ఈ సినిమాలో కూడా అలానే చేస్తున్నారు, లేకపోతే ఇస్ ఇట్ సెటప్ ఇన్ హైదరాబాద్? సినిమా చూడాలి. లేదు, యాక్చువల్గా ఇది సి దీంట్లో జరుగుతుంది. హైదరాబాద్లో సి అంటే కొడతారు కాబట్టి వైజాగేనా? అలాగే చూపించారు. సూపర్ సార్. అండ్ కొంచెం యాక్షన్ ఏమైనా ఉందా దీంట్లో? దెబ్బలు తగిలిన పోస్టర్లో దెబ్బలు తగిలి అంటే ఆ యాక్షన్ ఫైటింగ్లో వచ్చిన యాక్షన్ కాదు, వేరే సో పెయిన్ నుంచి వచ్చిన యాక్షన్. నిశ్శబ్ద యుద్ధం వల్ల వచ్చిందా? అబ్బాయి అంతే శబ్దాలే. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you so అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ఫర్ యూ. సో థ్యాంక్ యూ. షీ ఈస్ ఫార్చునేట్ ఫర్ దట్. సరే, ఈ మూవీ చూశాక హిట్ బొమ్మ ఇచ్చావు అని మేము అనుకుంటామా? ఎప్పటికప్పుడు అనుకుంటాం ఈ సినిమా ఆడుద్ది, సినిమా వర్క్. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అది కమర్షియల్, బాక్స్ ఆఫీస్ అన్నీ లేటర్ ద ఆడియన్స్ విల్ గివ్. మనం ఒక సినిమా ఇచ్చినప్పుడు అందరూ దానికి కనెక్ట్ అయ్యి ఈ సినిమా బాగుంది, ఈ సినిమాలో కొత్త పాయింట్ చెప్పారు, ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేసాం అనుకోవాలి. దానివల్ల అయితే నేను 100%, 200% ఐ అష్యూర్ ట్రూ లవర్ విల్ రిలేటబిలిటీ ఉంది. అందరికీ కూడా ఈ వ్యాలంటైన్స్ డే ఒక మంచి ట్రీట్ ఇస్తుంది. సో ప్రేమలో ఉన్నోళ్ళు, పడాలనుకున్నోళ్ళు, పడి లేస్తున్నోళ్ళు, పడిపోయి లేవలేని వాళ్ళు అందరూ కూడా ఈ వ్యాలంటైన్స్ డేకి ట్రూ లవర్ ఒకసారి చూడాలి. సో నాకు ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది, బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారని చెప్పాలనిపిస్తుంది సార్ మీకు. సో యాక్చువల్గా మీ ప్రీవియస్ మూవీస్ చూసినప్పుడు, మీ క్యారెక్టర్ అదంతా చూసినప్పుడు అంటే ఫ్యాన్ అయిపోయాను సార్. అండ్ మీ గుడ్ నైట్ చూసినప్పుడు ఇదేంటి నా క్యారెక్టర్లా ఉంది అని రిలేట్ అయిపోయాను చాలా. సో అది మా క్రష్కి ప్రపోజ్ చేయడానికని ఆ మూవీ రికమెండ్ చేసి ఇది నేనే అని చెప్పాను క్రష్కి. ఓకే. సో ఆ మూవీ చూసి తను ఏం చెప్పిందంటే గుడ్ నైట్ గుడ్ బై అని చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు డిపి కూడా డిపి కూడా కనిపించట్లేదు మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఆ అమ్మాయిని ట్రూ లవర్ కూడా రికమెండ్ చేయండి. మేబీ డీపీ దొరుకుతుందేమో, మళ్ళీ కనిపిస్తుందేమో. సో ఈ ఈవెంట్స్ అంటే ఈవెంట్లో మీరు చెప్తే మేబీ తను చూసి ఆ మూవీ చూసి మళ్ళీ మేము కనెక్ట్ అవ్వచ్చు. సో మీ వల్ల వేర్ ఎవర్ యు ఆర్, ఇఫ్ అట్ ఆల్ నేమ్ అసలు చెప్పకూడదు కదా. డియర్ అమ్మాయి, వేర్ ఎవర్ యు ఆర్, దిస్ బాయ్ ఐ థింక్ చూసిన అఖిల్ చూడ్డానికి బాగా నల్లపయ్య మరి మంచి అబ్బాయి లాగా ఉన్నారు సార్. మంచి అబ్బాయి లానే కదా సార్, మంచి అబ్బాయి. అదే మంచి అబ్బాయే. సో మీరు ఒకసారి మీ డెసిషన్ని ఇంకొకసారి రీకన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ మూవీ. థ్యాంక్ యూ. సో మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మంచి అబ్బాయి అని చెప్పట్లే, అబ్బాయిలు అంటేనే మంచిగా ఉంటారు. సో మ్యామ్, మీరు మూవీ గురించి ఏమైనా, సో దిస్ సీన్ చాలా కనెక్ట్ అవుతుంది, ఈ సీన్ చాలా రిలేట్ అవుతారు, అలాంటి ఏదైనా సీన్ ఉందా? ముందు చెప్పినట్టు అసలు సినిమా మొత్తానికే నాకు రిలేటబుల్ సో అనిపించింది. ఎనీ పార్ట్ పర్టిక్యులర్ అని కూడా కాదు, అంటే మేము ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య ఉండే కెమిస్ట్రీ, యాక్చువల్లీ కెమిస్ట్రీ కానీ మామూలుగా ఇప్పుడు రియల్ లవర్స్ ఎలాగుంటారని మనకు బేసికలీ సినిమాలో ఒక టెంప్లెట్ లాగా ఉంటుంది. బట్ మేమైతే కొంచెం న్యాచురల్గా ఫొటోస్ తీసుకోవడం కానీ, ఈయన చెప్పినట్టు ఆ చేయి పట్టుకోవడం కానీ, అంటే చిన్న చిన్న విషయాలు. అంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తన క్యూట్ అనిపించిన, కోపం వచ్చినా ఏం చేసినా ఫస్ట్ వెళ్ళి తన బాయ్ ఫ్రెండ్ కొరుకుతుంది అనమాట చేతి మీద, అబ్బా అని చెప్పి ఇలా చేతి మీద. ఐ థింక్ గర్ల్స్ డూ దాట్ ఆర్ ఐ డోంట్ నో, బట్ యూజువల్లీ లేదు, బట్ యూజువల్లీ అంటే దట్ వాజ్ వన్ మ్యానరిజం. సో అట్లాంటి నేను అది చేశానని కాదు కానీ జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. బట్ అలాంటి చిన్న చిన్నవి అంటే టు మేక్ ఇట్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్, టు మేక్ ఇట్ యాజ్ అపీలింగ్ యాజ్ పాసిబుల్ వీ హెవ్ ట్రైడ్. సో నాకు సినిమా నేను చెప్పినట్టు నా క్యారెక్టర్ అని కాదు, అందరి క్యారెక్టర్. ఐ థింక్ ప్రతి ఒక్కరి లైఫ్లో దే విల్ బీ అరుణ్ అండ్ దివ్య, కానీ ఎంత పర్సెంటేజ్ అనేది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. షూర్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్కే అన్న, ఆఫ్టర్ బేబీ బ్లాక్ బస్టర్ తర్వాత ఒక ప్రొడ్యూసర్గా డెసిషన్, న్యూ ప్రాజెక్ట్ తీసుకోవడం అనేది ఒక బిగ్ డెసిషన్ అది. సో ఈ మూవీ తీసుకోవడానికి మీకు బేబీ అనేది లవ్ స్టోరీయే. సో ఇది కూడా లవ్ స్టోరీ, దానికన్నా మించి దీంట్లో ఉందని పాయింట్ ఏమనుకుంటున్నారు మీరు?
అలానే అదొక బేబీ అనేది అదొక ప్యాటర్న్. అంటే లవ్‌లో చాలా కోణాలు, చాలా కాన్‌ఫ్లిక్ట్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఒక కోణాన్ని, ఒక యాంగిల్‌ని టచ్ చేసింది. సో, నాకు చూసినప్పుడు నచ్చింది. సో, అందుకని చెప్పి నేను దీన్ని టచ్ చేశాను. బేసిక్‌గా నాకు యూత్ స్టోరీస్, లవ్ స్టోరీస్ అవి ఎక్కువ ఇష్టం. సో, అది సో మన యూత్ అయినా కాకపోయినా కూడా అలా ఉండాలి. అలా ఫాలో అవ్వాలి. సో రీసెంట్గా తమిళ్ మూవీస్ అనేవి జోయ్ కానీ డాడా కానీ వచ్చినవి, అవి అన్ని ఓటీటీకి రిలీజ్ చేశారు. అవును. సో ఇప్పుడు ఈయన గుడ్ నైట్ ఫేమ్ వల్ల ఈయనకి మార్కెటింగ్ తీసుకుందామని ఈయన థియేటర్ రిలీజ్ చేస్తున్నారు మూవీని. అలానే కాదు, ఒక మంచి యాక్టర్ని తెలుగుకి పరిచయం చేయాలని నేను అనుకున్నాను. సో, నాకు ఓటీటీ చేసుకుంటే ఇంకా డబ్బులు వచ్చేచ్చు. బట్ అంటే ఎంత థియేటర్ల మార్కెట్ మనం క్రియేట్ చేస్తుంటే టాలెంటెడ్ పీపుల్కి ఇట్ విల్ గ్రో. నాకు అల్లు అరవింద్ గారు చెప్పారు ఒకసారి, ఎప్పుడూ కూడా మనం ఒక మార్కెట్ అనే దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉండాలి, అలాగే వేరియస్ యాక్టర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తుండాలి, క్రియేట్ చేస్తుండాలి అని చెప్పి. సో ఐ ఫాలో హిస్ వర్డ్స్. మనకి హలో సార్. హాయ్ సార్. సార్ టీజర్ చాలా బాగుందండి. సో మీ షేడ్స్ చూస్తుంటే చిన్న కాంప్లిమెంట్ అనుకోండి, ఇది విజయ్ సేతుపతి గారు మీకు బాగా దగ్గర పోలికలు ఉంటాయి. ఎందుకంటే ఆయన చాలా డిఫరెంట్ స్టోరీస్ చేస్తూ ఉంటారు. పర్టికులర్ సీన్స్ కానీ ఒక విలన్ క్యారెక్టర్ కానీ హీరో క్యారెక్టర్ ఏదైనా చేస్తారు. సో మీ పాత రీసెంట్ మూవీస్ కూడా చాలా సైడ్ క్యారెక్టర్స్, విలన్ వెబ్ సిరీస్ కూడా చేశారు. సో మీకు విజయ్ సేతుపతి గారికి ఏమైనా రీప్లేస్ చేయాలనుకుంటారా? ఆయనకి రీప్లేస్మెంటే కాదండి. ఎందుకంటే సేదునా ఇస్ లిటరలీ దే యూస్ టు బి few articles, oh my, here comes next Vijay Sethupathi, or else he is in the path of Vijay Sethupathi. Once he said, hey, did you see, he called me and said, hey, did you see that these articles? నా సారీ నా అంత మాదిరి ఏదో అలాంటి ఏవి చెప్పలేదు. నేను ప్రాబ్లం, వాట్ డిడ్ యూ సే టు దెమ్, he asked. I said I can be Vijay Sethupathi, but it takes another 50 to 60 years for me. It is a compliment that I heartfully what do you say, I heartfully say about him, because the way he thinks to gather all those experience, naku aa time padtadi. He is a genius at work. Fortunately he is the one who he actually clapped for the first shot, and I just texted him. Not even I went personally and invited. I just texted him, Anna, tomorrow my movie Pooja, if you are free, come. I just texted him. After the text, ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నేను ఇంటికి వెళ్ళి ఒక 1 hour తర్వాత చార్జ్, హీ వాస్ కాలింగ్ 4 times. సారీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. He loose. He's location appadana vara mudiyum, he said. So he was so sweet that he didn't expect any formality that you have to come in person, you have to invite him formally. He never expected that. Tomorrow at what time? 8:30. Okay, I'll be there. And he was there at 8:30. It was his son's birthday that day. But since they were about to go to some trip poemo, but he cancelled and then he came, because he literally likes so much that I'm growing. Yeah. Okay. Yeah. So his path, I can never ever think of replacing him, because he can never be replaced. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తెలుగు డైరెక్టర్లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరండి? చాలామంది ఉన్నారండి. నాకు బేసికలీ ఎలా చెప్తాను, చాలామంది ఉన్నారు, ఒక్కరి పేరు నేను చెప్పలేను నిజంగా. బికాజ్ నాకు బేసికలీ కథలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను కథలు చదవడం కానీ, కథలు వినడం కానీ, ఐ లైక్ టు నో రియల్ స్టోరీస్ ఆర్ వాట్ ఎవర్. సో నాకు తెలిసినంత వరకు కథ ఒక పెద్ద హీరో లాగా, బికాజ్ ఏదైనా సినిమా కథ బాగాలేకపోతే మీరే అంటారు కదా, కథ బాగాలేదు, సినిమా బాగాలేదు అంటారు. ఏ డైరెక్టర్ అయినా అది మీరే అంటారు. సో ఐ డోంట్ నో, ఐ థింక్ ఐ వాంట్ టు డూ గుడ్ స్టోరీస్. డైరెక్షన్ వైజ్ నాకు చాలామంది ఉన్నారండి. సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు, అందరి పేర్లు నేను చెప్పుకుంటూ పోతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది. సో ఒక్కొక్కరి నేను ఏది ఇగ్నోర్ చేయలేను. ఎందుకంటే నాకు త్రివిక్రమ్ గారి రైటింగ్ ఇష్టం, సుకుమార్ గారి మేకింగ్ ఇష్టం, కొట్టాల శివ గారి పర్స్పెక్టివ్ ఇష్టం. సో ఇన్నున్నాయి. ఇవన్నీ కలిపితే రాజమౌళి గారిలో ఉన్నాయి కదా. ఆఫ్ కోర్స్ రాజమౌళి గారు కూడా ఇష్టం. నేను చెప్తున్నా, అంటే ఒక్కరి పేరు అని చెప్పలేనని చెప్తున్నాను నేను. అది మీరు ఏ డైరెక్టర్తో ఛాన్స్ వస్తే వర్క్ చేయాలనుకుంటారు? సో ఇవన్నీ క్వశ్చన్లు ఫస్ట్ వాళ్ళు నన్ను అనుకోవాలండి, ఈ పిల్లతో చేయాలని అనుకునే స్థాయికి నేను ఎదగాలని మీరు ప్రే చేయండి అంతే. నేను ఎప్పుడు చేస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
హీరో గారు మీరు డైరెక్ట్ తెలుగు ఫిలిం ఎప్పుడు వచ్చిస్తారండి? అదే గౌరీ చెప్పినట్టే ఛాన్స్ ఇస్తే. యాక్చువల్లీ తమిళ వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ చాలా ఉందండి. మేము తెలుగులో అలా లేదు. ఏ లాంగ్వేజ్ అని మాకు సంబంధం లేదు. కంటెంట్ ఉందా బట్టలు చింపేసుకుంటాం. అది ఏ ఇండస్ట్రీకైనా తెలుసు. అది చాలా చాలా గొప్ప క్యారెక్టర్ అండి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే I've seen so many Tamil movies being released here and like having like what do you call, this is a very great amalgamation I think, because చాలా తెలుగు ఫిల్మ్స్ చెన్నైలో తమిళ్లో పెద్ద పెద్ద హిట్ అవుతుంది ఇప్పుడు. సో దిస్ ఎంటైర్ ఇండస్ట్రీ అమాల్గమేటింగ్ లైక్ కన్నడలో కేజీఎఫ్, కాంతారానో, ఎవ్రీ ఫిల్మ్స్, ఎవ్రీ ఇండస్ట్రీ ఈస్ లిటరలీ ఎక్స్చేంజింగ్ దర్ కమోడిటీస్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ హెల్తీ థింగ్ అనుకుంటున్నాను. యా, ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారికి మీరు ఈ ట్రూ లవర్ మూవీ ఎవరితో చూడాలనుకుంటున్నారు? నేను మీడియాతో చూడాలనుకుంటున్నాను. మేమర్స్తో లేదా? మేమర్స్తో చూడాలనుకోవట్లేదా? మీడియా మేమర్స్ ఆల్సో ఐ ఫీల్ పార్ట్ ఆఫ్ మీడియా. ఓకే, థ్యాంక్ యూ. మిమ్మల్ని వేరే విధంగాను అందరినీ థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అన్న ఇప్పుడు పైన ట్యాగ్ లైన్ ఉంది కదా, Never forget this lover on this Valentine's Day. దాన్ని జస్టిఫై చేసేగా ఈ సినిమాలో ఏముంది? ఓకే, ఈ పేరు పెట్టడానికే వాట్ వీ థాట్ వాస్ లైక్ ఆ లవర్ అనేవాడు ఏం చేస్తే ఆడు లవర్, ఏం చేయలేకపోతే ఏం చేయలేకపోతే అండ్ లవర్ కాదు. సి వాట్ ఇఫ్ హీ హర్ట్స్ హిస్ పార్ట్నర్ సో మచ్ and he claims that because I love her. No, that's not love. He is not a true lover. So what is if at all he cares for her or her feelings, what is a definition of a lover అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం అంతే. నెక్స్ట్ సార్, ఇది యాక్చువల్లీ సందీప్ రెడ్డి వంగకి కౌంటర్ లాగా ఉంది సార్ మీరు చెప్పింది. వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలి. Philosophy that you're telling. See, every filmmaker has a different take on it is not a thing like, okay, there is a film like this, we had to make a counter. No, that is not. Everybody has a different point of view. దాని గురించి ఎక్స్ప్లోర్ చేయాలి. అన్న, ఆ పోస్టర్లో ఇద్దరు 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో చూస్తున్నారు కదా, దానికి సినిమాకి అయినా కనెక్షన్? యాక్చువల్లీ నైస్ డీకోడ్. యాక్చువల్లీ ఇంతవరకు నేను కూడా చూడలేదు. మళ్ళీ అందులో మీరు చాలా కోపంగా ఉన్నారు, చాలా ఎమోషనల్గా ఉన్నారు, ఎప్పుడు ఏడిపిస్తుంటారు హీరోయిన్. అండ్ మీరు సినిమా చూడంగానే అది ఇంకా బెటర్గా అర్థమవుతుందని నా నమ్మకం. అన్న, మీకు మీ ఫాదర్కి ఉన్న ఒక ట్రూ ఎమోషనల్ మూమెంట్ కానీ హ్యాపీ మూమెంట్ కానీ ఏంటి? అంటే బేబీ రిలీజ్కి ఒక 20 days, ఒక 4 weeks ముందు డాడీ కొద్దిగా సీరియస్ అయింది. సో అయితే నేను టెన్షన్ పడుతున్నాను ఎందుకంటే పోస్ట్ ప్రమోషన్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు ఇన్వాల్వ్ అండ్ ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ ద మెనీ థింగ్స్. ఆ టైంలో నాన్న దగ్గరికి పిలిచి నాకేం అవ్వదు, ఇప్పుడు ఈ ట్రిప్కి నేను దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, నాకేం అవ్వదు, నువ్వు వెళ్ళి సినిమాని చూసుకో, మేబీ ఒక 6 నెలలో సంవత్సరం తీసుకుంటాను, నువ్వు మాత్రం వర్రే అవ్వకు, ఈ సినిమా పెద్ద హిట్ కొట్టు అని చెప్పి డాడీ చెప్పారు. సో దట్ ఈజ్ నాకు టచింగ్ మూమెంట్. అది జరిగిన ఒక 6 నెలలకి ఇలా జరగటం అంటే ఆయన ఎమోషనల్గా ఏమనుకుని చెప్పారో ఒక అది, బట్ నాది ఒక పెద్ద సక్సెస్ చూసి ఆయన జర్నీ చేయడం ట్రూలీ ఎమోషనల్ థింగ్. లాస్ట్ క్వశ్చన్ గౌరీ గారు, చెప్పండి. మీరు సింగిల్ కదా? అవును. ఓకే 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 అదే సినిమాని పక్కన పెట్టారు. సింగిల్ అన్న, నేను సింగర్ అని వినపడింది. సారీ మీరు అదేనా? మీరు ఓకే సింగర్ అని అంటే ఏదైనా పాట పాడచ్చు కదా? అయ్యో, పర్లేదు. అంటే ఇప్పుడు పాట తమిళ్లో రిలీజ్ అయిందండి, ఇంకా తెలుగులో రాలేదు. సో
లేదు లేదు, తమిళ్లో పాడాలంటే మన లిరిక్స్ తప్పుగా పాడకూడదు కదా. సో ఏ సాంగ్ అయినా పర్లేదు, అంటే తెలుగైనా తమిళైనా ఏదైనా పర్లేదు. ఏదైనా పర్లేదు, మీ వాయిస్ వింటే చాలు. లేదు లేదు సార్. ఇప్పుడు అందరూ లేచి నుంచో. మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా ఆ మాట దాచా కాలాలు వేచా నడిచానే నీ నీడలా. సారీ గొంతు Super. బాగాలేదు, అరిచి అరిచి మేము డబ్బింగ్ చెప్తూ ఉన్నాము లాస్ట్లో, సో గొంతంతా కీచ్ అయిపోయింది. యాక్చువల్లీ Feb 9th లాల్ సలాం మూవీ ఇంకా ఈగల్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, అండ్ ట్రూ లవర్ 10th రిలీజ్ అవుతుంది. అవును. సో పోటీగా రిలీజ్ చేస్తున్నారా లేదా ఆల్రెడీ ఫిక్స్ చేశారా date? సో ఐ రెస్పెక్ట్ మాస్ మహారాజా రవితేజ్ గారు అండ్ ఐ రెస్పెక్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. సో వాళ్ళకి రెస్పెక్ట్తో నేను 1 day వెనక్కి వెళ్ళి 10th రిలీజ్ చేస్తాను. ఓకే, సో హీరో Yes, sir. ஸோ ரஜினிகாந்த் மூவி ரிலீஸ் ஆகுது இல்லை, அண்ட் ட்ரூ லவர் என்ன மூவி பார்க்க போகிறீங்க ஃபர்ஸ்ட்? நான் இந்த படம் பார்த்துட்டேன், அதனால லால சலாம் தான் ஃபர்ஸ்ட் பார்ப்பேன். ஓகே, உன் ஃபேவரட் ஹீரோ யாரு தமிழ்லண்ணா? தமிழில் எல்லாருமே ஐவ் லிட்டரலி ஒர்க்ட் வித் எவ்ரி ஆக்டர். ரஜினி சார், கமல் சார், அஜித் சார் తో విజయ్ సార్ తో సింబు సార్, ధనుష్ సార్. ఐ లిటరలీ వర్క్డ్ విత్ ఎవ్రీ వన్. రైటింగ్ కానీ, డబ్బింగ్ కానీ, ఐ లిటరలీ విక్రమ్ సార్, విత్ ఎవ్రీ వన్ ఐ వర్క్డ్. సో everybody, as I said, no, everybody, with when you reach near to them, they show so much passion towards their work, and it's inspiring. So it's really hard to pick one and say this is my favorite. No. Okay. Yeah, and I like to follow mostly Kamal sir's work. So I'm a fan of Kamal sir. సో యాక్చువల్లీ మ్యాడ్ సినిమా చూసి చాలా మ్యాడ్ అయిపోయాను మేము వాళ్ళు అయ్యో, చూసి. thank you ఐ అండి. లవ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వర్క్ కాదు, ప్రపోజల్. అయ్యో, thank you. అయ్యో. అండ్ అలాగే మా లవర్ రావాలంటే ఏం చేయాలి, కొన్ని టిప్స్ చెప్తే Sorry? మేము ఫాలో అవుతాం. ఏంటండి? సో లవర్ రావాలంటే కొన్ని టిప్స్ చెప్తే మాకు సో ఫాలో అవుతాం అని. అయ్యో, ఏం చెప్తానండి మీరు అలా అడిగితే. ఇప్పటికైతే నేను లవర్ వచ్చినా రాకపోయినా ఎవరి ముందు ఫ్లవర్ అవ్వకూడదు మనం, అదే ఒకటి. నేను ఫస్ట్ టైం అనుకుంటా మేమర్స్ యూట్యూబర్స్తో నేను ఇంటరాక్ట్ అవ్వడం. సో నేను మొన్న ఎప్పుడో కాశీ వెళ్ళాను, అలాగే బాంబేలో సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళాను. సో నన్ను ఒక ప్రొడ్యూసర్ నుంచి సెలబ్రిటీని చేసిన మీమ్స్ పేజీ బ్రదర్స్ అందరికీ కూడా, అలాగే యూట్యూబ్ నా పర్సనల్గా, ఎందుకంటే నేనేం మాట్లాడినా అది ఒక వైరల్ అవుతుందంటే దానికి మీడియం మాధ్యమం మీరు. సో ఎందుకంటే చాలామంది ఒక ఇంకా మీమ్స్ని ఎక్కువ గుర్తించలేదు, అంటే మామూలు అంటే మీడియాలో కొంత ఇండస్ట్రీలో అవేర్నెస్ ఉండవచ్చు కానీ, బట్ ఒక మీమ్ క్రియేట్ చేయడం అది అనేది చాలా కష్టం. ఎందుకంటే అది నాకు తెలుసు, ఎందుకంటే ఒక పంచ్ డైలాగ్ రాయించడానికో మాకు చాలా ఇది, బట్ మీరు అలవోగ్గా రాసేస్తుంటారు. సో ఐ హోప్ some writers and some creative technicians also will come from memers and YouTubers. I wish you best. Thank you so much. ఇక్కడ వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో నా వర్క్ గురించి నేను చాలా ఎక్కువగా అంతగా పెట్టను, బట్ నేను ఆల్ ద మీమ్స్ ఇన్ అండ్ అవుట్ నేను ఫాలో అవుతాను. సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్స్ బెటర్ అండ్ హ్యాపీయర్. చాలామంది మీమ్స్ చూసుకుంటూ నవ్వుకుంటూ యాక్చువల్లీ దాంతోనే చాలా హ్యాపీగా ఉన్నారు. సో దానికి కూడా థ్యాంక్ యూ. అండ్ మా ఈవెంట్కి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. February 10th ట్రూ లవర్ రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ చూడండి. ఐ హోప్ దిస్ ఫిలిం విల్ ఎంటర్టైన్ యూ. థ్యాంక్ యూ.